యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ ద టిప్ ఆఫ్ మై నోస్ స్టార్ట్స్. నీకు ఎంతవరకు స్వేచ్ఛ ఉందంటే నువ్వు ఎంతైనా నీ లైఫ్లో ఎంజాయ్ చేసుకో, ఎంతైనా ముందుకెళ్ళు, కానీ నన్ను హర్ట్ చేయకు అని అర్థం అనమాట. కానీ ఈ మధ్య ఇన్సెన్సిటివ్ జోక్స్, ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ సినిమాల్లోనూ సోషల్ మీడియాలోనూ విపరీతంగా వస్తున్నాయి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ముఖ్యంగా స్టాండప్ కామెడీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత, సిల్లీ జోక్స్, చాలా వల్గర్ జోక్స్తో చాలా మంది సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ జస్టిస్ జోయ్మాలా బాచి ఒక మాట అన్నారు, ఫ్రీ స్పీచ్ని మనం కమర్షియలైజ్ చేసుకునేటప్పుడు ఎవరి సెంటిమెంట్స్ హర్ట్ కాకుండా చూసుకోవాలి అని చెప్పి. దాంతోపాటు జస్టిస్ సూర్యకాంత్ గారు ఇంకొక మాట అన్నారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ మీద ఇన్సెన్సిటివ్ జోక్స్ వేసేటప్పుడు అసలు కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్ ఏంటి? రాజ్యాంగబద్ధంగా అన్ని భారతదేశంలో ఉన్న అందరూ, వాళ్ళు ఏ స్థాయిలో అయినా, ఏ కండిషన్లో అయినా, ఎటువంటి పుట్టుకైనా పుట్టొచ్చు, కానీ అందరూ సమానమే కదా. మరి అలాంటప్పుడు ఇలాంటివి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? సో ఖచ్చితంగా వీటిపైన గైడ్లైన్స్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి. జస్టిస్ బాచి ఈ సందర్భంగా 3 రకాల స్పీచెస్ అని చెప్పారు. ఒకటి ఫ్రీ స్పీచ్, రెండోది కమర్షియల్ స్పీచ్, మూడోది ప్రొహిబిటెడ్ స్పీచ్ అనమాట. ఫ్రీ స్పీచ్ అంటే ఆర్టికల్ 19(1)(a), కానీ కమర్షియల్ స్పీచ్ అంటే మన స్పీచ్ని మానిటైజ్ చేసేటప్పుడు అని అర్థం అనమాట. ప్రొహిబిటెడ్ స్పీచ్ అంటే ఏదైతే అసలు మనం మాట్లాడకూడదో అవన్నీ. దీన్ని ఏ రకమైన స్పీచ్ ఎలా కోర్టు డిమార్కేట్ చేస్తే, ఆ లైన్ ఎలా గీస్తో ఒకసారి చూడాలి. ఫ్రీ స్పీచ్, కమర్షియల్ స్పీచ్, ప్రొహిబిటెడ్ స్పీచ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది.